కృష్ణా జిల్లా పమిడిముక్కల్లో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగతనం చేస్తున్నట్లు డీఎస్పీ ధీరజ్ తెలిపారు. అతని వద్ద నుంచి 14 గ్రాముల బంగారం, కిలో వెండి, ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. ఇంపార్టెంట్ క్రిమినల్ అప్రెండ్ చేయడం జరిగింది. తన పేరు కాగిత పవన్ కుమార్. మన కృష్ణా జిల్లాలో పలు దొంగతనాలు పాల్పడ్డాడు. ఇతని మీద ముఖ్యంగా ఒక హౌస్ బ్రేకింగ్ బై నైట్, ఒకటి హౌస్ బ్రేకింగ్ బై డే మీద కేసులు కట్టడం జరిగాయి, ప్రీవియస్ కేసులు. ఈరోజు సాయంత్రం 4 o'clockకి గడ్డిపాడ అడ్డ రోడ్ దగ్గరలో కరెంట్ ఆఫీస్ ఉంది. అక్కడ మన కానిస్టేబుల్స్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇతను థెఫ్ట్ చేసిన ప్రాపర్టీని అమ్మడానికి తీసుకెళ్తున్నాడు అని చెప్పి. సో వాటిని అమ్మడానికి వెళ్తున్న దారిలో మన కానిస్టేబుల్స్ అప్రిహెండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇతని ఎమ్మో ఎలా అంటే, పగలపూట ఏదో పనికని వెళ్ళడం, ఏ ఇల్లు అయితే లాక్ చేసి ఉన్నాయో, ఏవి పెద్ద ఇళ్ళు ఉన్నాయో వాటిని నోటీస్ చేయడం, ఆ ఇల్లు ఒక 2-3 రోజుల నుండి ఎవరు రాకపోతే, లేకపోతే ఆ ఇంటి వైపు ఎవరు వెళ్ళకపోతే వాటిని ఐడెంటిఫై చేయడం, రాత్రి వెళ్ళి వీటికి థెఫ్ట్ చేయడం. ఇది ఇతని ఎమ్మో. మా కన్ఫెషన్లో భాగంగా ఈయన ఇవన్నీ చెప్పడం జరిగింది. ఈయన దగ్గర తీసుకున్నది ఇప్పటివరకు రికార్డ్ చేసింది రఫ్లీ 3,05,000 వర్త్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్. మొత్తం కలిపి 14 గ్రాముల బంగారం, 1 kg వెండి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే ఇతను ఆ టైంలో వాడుతున్న బైక్, ఆ బైక్ను కూడా ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అండ్ క్రైమ్ చేయడానికి వాడుతున్నందుకు తీసుకోవడం జరిగింది. ఈ ఆపరేషన్లో భాగంగా పమిడిముక్కాల పోలీస్, గుడివాడ సిసిఎస్ వాళ్ళు చాలా కష్టపడ్డారు. అందులో మెయిన్గా కొంతమంది పేర్లు ఇప్పుడు